ఏంటి అంకుల్ ఈరోజు ఇద్దరు చాలా హుషారుగా కనిపిస్తున్నారు. డాక్టర్ రాయ్యా, ఆవిడికి మనవడు రాత్రి కల్లోకి వస్తే పొద్దున్నే ఉత్సాహం వచ్చి వీణ పట్టు కూర్చుంటుంది. ఈయన తాళం వేస్తూ కూర్చుంటారు. ఏమిటో ఒకరి సంతోషం ఒకరు పంచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. అంటే మీరు ఉత్సాహంగా ఉండడానికి మీ మనవడు కల్లో రావడమే గాని నా మందులు కారణం కాదంటారు. రాజు, కూతురు ప్రసవానికి ఆంధ్ర వెళ్తానన్నావు, ఇంకా బయలుదేరలేదా? ఏంటోనమ్మా, నెల రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలంటే బాధగా ఉంది. మాకీ ఒంటరితనం కొత్త కాదలేవి. నువ్వు వెళ్ళిరా, నీ కూతురికి 12 బిడ్డ పుట్టాలి. ఇదిగో, దీంతో బంగారు గొలుసుకొని బిడ్డ మెండవే. మీ ఇద్దరికి కళ్ళు కనిపించు అంటే జనం ఎవ్వరూ నమ్మరు. నా వాయిస్ వినగానే నన్ను మీరు గుర్తుపెట్టేశారు. మనిషి చేయదగలగానే ఆంటీ పని మనిషి పేరు చెప్పేసింది. ఆ దేవుడి యాక్సిడెంట్ లో కంటి చూపు తీసేసి మా జీవితాలను చీకటమయం చేసిన ఓ గొప్ప వరం కూడా ఇచ్చాడయ్యా. ఒక్కసారి ఎవరి మాట అయినా విన్నా, ఎవరినైనా తాకినా మళ్ళీ ఎప్పటికీ మర్చిపోం. కాకపోతే ఆవిడ అనారోగ్యంగా ఏదైనా ఉందంటే మా మనవడు దూరంగా ఉండటమే కారణం. మనవడు గురించి దిగులు పడే ఆంటీకి ఒకసారి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది. రెండోసారి రాకుండా మనం జాగ్రత్త పడాలి అంకుల్. అందుకేనయ్యా మనసులో ఏమీ పెట్టుకోకుండా బయటకు వచ్చి అటు ఇటు తిరుగు అంటాను. ఎందుకండి, ఎటు చూసినా చీకటే కదా అంటుంది. అసలు ఇదంతా ఎందుకు? మా మనవడు అమెరికా నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టని తర్వాత మీరు ఇంటికి రావాల్సిన పనే ఉండదు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.